సాధక ప్రియులకు శుభాశిష్యులు. చాలామంది శూలిని దుర్గాదేవి మహామంత్రాన్ని చెప్పండి గురుస్వామి అని అడగడం జరుగుతుంది. ఈ శూలిని దుర్గాదేవి మహామంత్రానికి ముందు ఒక మూలమంత్రం ఉంటుంది. అది పేపర్ రూపేణా ఇక్కడ లేదు, కానీ ఆ మంత్రం వచ్చేసి ఓం దుం దుర్గాయై నమః, ఓం దుం దుర్గాయై నమః. అది దుమ్ అనే బీజాక్షరాన్ని అనుసంధించి మరి రాయడం జరిగింది. కాబట్టి ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపమాలతోటి జపం చేయాలి. ఏకమాల చేయడం ద్వారా ఆ మంత్రం సిద్ధిస్తుంది. తరువాత ఈ శూలిని దుర్గాదేవి మహామంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా సకల దోషాలు, శత్రువుల నుండి, ఆపదల నుండి బయటపడము, కష్టాల నుండి కూడా బయటపడడం జరుగుతుంది. మంచి మంచి అద్భుతమైన పవిత్రమైనటువంటి శూలిని దుర్గాదేవి మహామంత్రం. ఈ మంత్రాన్ని ఎక్కువ స్త్రీలు అడగడం జరుగుతుంది. కనుక మాకు ఈ మంత్రం గురించి వివరించి చెప్పండి స్వామి అని కూడా అడగడం జరుగుతుంది. దాని మూలంగా ఈ మంత్రం చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి మంత్రానికి ఉన్న విధంగా ఈ మంత్రానికి కూడా ఒక దుర్గాదేవి యొక్క యంత్రం ఉంటుంది, బిళ్ళ. ఆ బిళ్ళ తాయెత్తుని మీకు కట్టడం జరుగుతుంది. కట్టినాక పారే నీళ్ళల్లో కూర్చోబెట్టి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసి సిద్ధి క్రమాన్ని, ప్రయోగ విధి విధానాలను తెలియపరచడం జరుగుతుంది. ఈ మంత్రానికి కూడా గురుకట్నం ఉంటుంది. గురుకట్నం వచ్చేసి 12,016 రూపాయలు. ఈ శూలిని దుర్గాదేవి మహామంత్రానికి గాను, మూలమంత్రానికి గాను, ప్రయోగ విధానానికి గాను మీకు ఉపదేశం చేసినటువంటి క్రమ పద్ధతి విధానానికి గాను ఉంటుంది. యంత్రానికి కూడా దాంట్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి మంత్రం చదువుతాను, వినండి. ఓం ధుం దుర్గాయై నమః, ఓం ధుం దుర్గాయై నమః, ఓం నమో శూలిని దేవతాయ మహాదుర్గ స్వరూపాయ మహంకాళి మహాశక్తి సర్వశక్తి స్వరూపాయ ఓం హ్రాం హ్రీం క్రీం క్రీం క్రూం క్రూం సకల భయం నివారణాయ సకల భూతోచ్చటనాయ మహాశత్రునాశనాయ ఓం ఓం ఫట్ ఫట్ స్వహ. చాలా అద్భుత మంత్రం. మళ్ళొక్కసారి చదువుతాను, వినండి. ఓం నమో శూలిని దేవతాయ మహాదుర్గ స్వరూపాయ మహంకాళి మహాశక్తి సర్వశక్తి స్వరూపాయ ఓం హ్రాం హ్రీం క్రీం క్రీం క్లూం క్లూం సకల భయం నివారణాయ సకల భూతోచ్చటనాయ మహాశత్రునాశనాయ ఓం ఓం ఫట్ ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని మనము సాధన చేసే క్రమంలోనే, ఆ సమయంలోనే సకల భయాలు మన నుంచి దూరమైపోతాయి, సకల శత్రువుల బాధలు తొలగిపోతాయి. అర్థమైందా? సకల దారిద్ర్యాలు దొరికిపోయి సంపదలు, సిరి సంపదలు, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందండి. చాలా అద్భుతమైనటువంటి మంచి మంత్రం ఇది. దుర్గాదేవికి మాల వేసి నవరాత్రులు మరి జాగారాలు చేసేటటువంటి సమయం ఎంత ముఖ్యమో ఈ మంత్రాన్ని నేర్చుకోవడం వల్ల అంతటి పుణ్యం కలుగుతుంది మీకు. కనుక సాధకులారా, మరి గురుముఖత గురు సమక్షంలోనే తీసుకొని సాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు. అర్థం చేసుకోవాలి. ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.